అందరికీ నమస్కారం. నా పేరు శివ. నేను మీ ముందుకు తీసుకురాబోతున్న మొదటి కథ మొదటి భాగం ఇది. విని మీ అభిప్రాయం చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ కథ రచయిత్రి గారు లక్ష్మి వెంకటేష్ యశ్దేవ్. ఓం నమః శివాయ. సుటీస్ అనే గ్రహం అది. అందులో నివసించే జీవుల పేరు సుతిరస్. అక్కడ వెలుగు లేదు. చిక్కటి చీకటిలో వెలుగుని కాచే బాధ్యత ఆ గ్రహాంతర వాసులది. లెక్కలేని అన్ని జీవులు ఉండవు అక్కడ. కేవలం కొన్ని మాత్రమే లెక్క ప్రకారం ఉంటాయి. వాటి కర్తవ్యం కేవలం తోటి గ్రహాలకు జీవం పొయ్యడమే. అవును, నిజమే. ఆ సుతరీస్ అనే జీవులు వేరే గ్రహాలకి జీవిం పోస్తాయి. కాపలా ఉంటాయి. ఎన్నో వేల సంవత్సరాలు పాటు ధ్యానం చేస్తూ పోగు చేసుకున్న పాజిటివ్ ఎనర్జీని చీకటిలో వెళ్లి వేరే గ్రహం నడి బొడ్డులో దారాదత్తం చేస్తాయి. ఒక్కసారి శక్తిని దారదత్తం చేశాక ఆ సుతిరస్ ని ప్రకృతే కాపాడుకుంటూ వస్తుంది. ఈ సుతిరస్ కి కొన్ని అద్భుతమైన శక్తులు కూడా ఉన్నాయి. అవి తలుచుకుంటే ప్రకృతిలో ఏదైనా జరుగుతాయి, కానీ అనవసరంగా వారు వారి శక్తులు వాడకూడదు. ఏదైనా అత్యవసరమైన స్థితిలో తప్ప. వారు పోగు చేసిన శక్తితో వేరే గ్రహాల స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. ఇతర గ్రహాల ప్రకృతి వికృతుల నుండి ప్రమాదాలు ఎదురైనప్పుడు కూడా ఆ గ్రహం చుట్టూ ఒక రక్షణ రేఖని సృష్టిస్తాయి, ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా. ఆ గ్రహంలో కొత్త పుట్టుక పుట్టడం కూడా వింతే ఎక్కడా. ఒక సుతిరస్ చనిపోవటానికి వచ్చాక వాటి హృదయం దగ్గరున్న క్రిస్టల్ నుండి ఒక చిన్న వెలుగు ప్రసరిస్తూ ఇంకో సుతిరస్ పుడుతుంది. వాటి ఆకారం కూడా మనిషికి. ఇంకో 3 అడుగులు ఎత్తులో, అంటే దాదాపుగా 10 అడుగుల ఎత్తు, ముక్కు లోపలికి పోయి నలుపు నీలం కలిసిన రంగులో, శరీరం మీద మచ్చలతో ఉంటాయి. చుట్టూ ఒక రకమైన పరదా కప్పుకొని ఉంటాయి. ఆ పరదా దాటి వాటి శరీరం మీద ఎటువంటి దెబ్బ తగలదు. సుతిరస్ శరీరంకి హాని కలగాలంటే ఆ పరదా లేని సమయంలో జరగాల్సిందే. అయితే సుతిరస్ మాత్రం పుట్టుకతోనే ఆ పరదాన్ని ధరించి పుడతాయి. వారు పెరుగుతూనే వారితో పాటు వారి వస్త్రాలు కూడా వారికి అనుగుణంగా పెరుగుతాయి. రూపం మార్చుకునే శక్తి నుండి కాలం వెనక్కి తిప్పే శక్తి వరకు వారికి తెలియని మాయంటూ లేదు. కానీ అనవసరంగా వాడకూడదు అంతే. అయితే సుతిరస్ వేరే రూపం మారినప్పుడు వారి మెడలో ఒక క్రిస్టల్ లాకెట్ ఖచ్చితంగా ఉంటుంది. అది వారి మనుగడకి శక్తికి ప్రతిరూపం. సుతిరస్ ప్రాణం అంతా తమ గుండె ప్రాంతంలో ఉండే క్రిస్టల్ లోనే ఉంటుంది. అలాగే సుతిరస్ శత్రువు వెలుగు. దాని ప్రతిబింబం. వెలుగు ప్రతిబింబం వారిని తాకిన వారిలో శక్తి అంత వృధా అయిపోయి క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలా అని వారు వెలుగుని చూడలేరా, వెలుగులో నివసించలేరా అంటే నివసించగలరు. కానీ అది క్రిస్టల్ వెలుగు మాత్రమే అవుతుంది. ఇంద్రధనస్సులోని డార్క్ కలర్ లైట్స్ ని మాత్రమే వారి మనుగడలో ఎక్కువ కనిపించే రంగులు. తమ చుట్టూ జరిగేవి వారి దృష్టి దాటిపోదు. ప్రకృతిని సైతం వేళ్ల మీద ఆడించగల శక్తి ఉన్న వారు దాన్ని ఎప్పటికీ దుర్వినియోగం చెయ్యాలనే ఆలోచన కూడా వారికి రాదు. సుతిరస్ అనే జీవులకి తమ గమ్యం కర్తవ్యం ఏంటో నిత్యం చెప్తూ, వాళ్ళు ఆ బాధ్యతలు సక్రమంగా చేసేలా చూసుకునే జీవి పేరు గస్కే. గస్కే సుటీస్ గ్రహం కే కాపలా. గస్కెతో పాటు ఇంకొందరు జీవులు జీవం ఉన్న గ్రహంకి శక్తిని దారదత్తం చేస్తారు. గస్కెకి రైట్ హ్యాండ్ లా ఉంటాడు సబు. సబు అండ్ గసి ఇద్దరు ప్రాణ స్నేహితులు. చాలా సంవత్సరాలుగా వారు పోగు చేసిన శక్తిని వారు చూసుకునే గ్రహాలకి దారదత్తం చేసే సమయం వచ్చిందని చెప్పి ముందు గసిని పంపారు. అయితే గసి ఇంకో గాలక్సీలో ఉండే లడ్రిక్ అనే గ్రహంకి తన శక్తిని దారదత్తం చేస్తాడు. ఎప్పటిలా అక్కడికి వెళ్లాడు గసి. అయితే ఆ గ్రహంలో జీవించే లడియన్స్ అనే జీవులు పరిజ్ఞానంలో చాలా వేల సంవత్సరాలు ముందున్నారు. ఆ గ్రహం మీద కన్నా అంతరిక్షంలో ఉంటూ తమని తాము కాపాడుకుంటూ కవచం ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే వారు సెక్యూరిటీ అనుకుంటూ ఉండే వారు. గుర్తు తెలియని ఒక గ్రహాంతర వాసి వారి గ్రహం మీదకి వస్తుంది అన్న భ్రమలో గసి మీదకి దాడికి దిగారు. సహజంగానే సుతిరస్ కి కోపం అనేది మచ్చుకకి కూడా రాదు. వాళ్లేదో అజ్ఞానంతో అలా చేశారని తలచి ముందుకు అడుగు వేశాడు గసి. దాడి చేసిన వెనక్కి తగ్గకుండా తమ వైపు వస్తున్నా గసిని చూసి ప్రాణ భయం కలిగింది లడియన్స్ కి. హైలీ డేంజరీస్ బాంబ్స్ అంతరిక్షంలో కూడా ఎదుటివారిని అయినా నుజ్జు చేసే పరికరం గసి మీదకి ప్రయోగించారు వారు. అనుకోలేదు గసి తన మీద ఇలా ఎదురు దాడి చేస్తారని. ఆ అనుకోని దాడిలో తన ఎడమ చెయ్యి భుజం వరకు కాలిపోయి కనీసం కదిలించలేని నొప్పిని అతనికి ఇచ్చింది. నొప్పిని భరించటం కష్టం అయింది గసికి.
అయినా ముందుకు వెళ్లాలని చూసిన గసిని చుట్టుముట్టాయి లడియన్స్ వాడే అంతరిక్ష నౌకలు. మర్యాదగా వెళ్ళిపో గ్రహాంతర వాసి. లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం. ఇది హెచ్చరిక కాదు జరగబోయే నిజం, అంటూ వారి లిపిలో చెప్పారు. ఏ భాష అయినా ఏ లిపి అయినా అర్థం చేసుకునే మనోజ్ఞానం పుట్టుకతో వచ్చిన సుతిరస్ కాబట్టి గసికి అర్థం అవుతుంది. ఇప్పుడు అతను ఒక్క అడుగు ముందుకు వేసిన ఇన్ని ఏళ్లు అతను కూడగట్టిన శక్తి అంత అనంతంలో కలుస్తుంది ఎలాంటి లాభం లేకుండా. ఎన్నో జీవిరాసులు సంతోషంగా బ్రతకాల్సిన శక్తి అలా అవ్వడం ఇష్టం లేని గసి వెనుతిరిగాడు. కాని అతని మనసులో అసంతృప్తి. తను వారి కోసం అక్కడికి వస్తే అతని రూపం చూసి అతన్ని ఆపేసి తమ జీవనం తామే పోగొట్టుకుంటున్న లడియన్స్ మీద ఎక్కడో అసంతృప్తి ఏర్పడింది గసికి. తన అసంతృప్తిని లోపలే తొక్కేసి సూటిస్కి వెను తిరిగాడు గసి. అతని వద్దనున్న తేజోవంతమైన అతని గుండె క్రిస్టల్ ని చూసి, నువ్వు నీ శక్తిని దారా దత్తం చేయలేదా? గసి అడిగాడు గస్కే. కుదరలేదు గస్కే. విజ్ఞానం అనుకోని అజ్ఞానంలో కొట్టుకుపోతున్న ఆ మూర్ఖులు నా మీద దాడి చేశారు. నా మషి వస్త్రం ఉన్న కూడా నాకు గాయం అయింది. ఒక గాయపడిన సుతిరస్ తమ శక్తులుని ఇవ్వలేరు కాబట్టి వచ్చేశాను, అన్నాడు గసి భారం అయినా మనసుతో. వీరి సంభాషణ అంత కేవలం మనసులో మాటే. వారు నోరు తెరిచి ఏమి మాట్లాడరు. వీరి మాట వేద వాక్కు. వీరి నోటి నుండి ఒక్క అక్షరం వచ్చిన అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే ఎప్పుడు మాట్లాడరు వారు. కేవలం టెలిపతి ద్వారా చిన్న శబ్దం కూడా లేకుండా మనసులో మాటని చర్చించుకుంటారు. అలా అందరి మాటలు వీళ్ళకి అర్థం అవుతాయి. ఎన్నో భాషలు, ఎన్ని లిపిలు అయినా వీరికి అర్థం అవుతుంది. మన క్షణం ఆలస్యం విద్వాంసంతో సమానం. దైవ కార్యదాసులం మనం. మనల్ని ఎదిరించి వాళ్ళ చావు వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఇందులో మనం బాధ్యులం కాదు. వారి మూర్ఖత్వం తప్ప. భారం అయినా మనసుతో చెప్పి, సబూ, నీవు వెళ్ళు, ఈసారి గషి నీ తోడు ఉంటాడు. గషి నీకు ఇదే చెప్తున్నాను. లడ్రిక్ అంతం అంటే నీ చావు. నీ శక్తిని కూడా భూమి మీద వదిలేసిరా. కనీసం భూమి అయినా ప్రకృతితో పచ్చగా ఉంటుంది. అక్కడి వాసులకి ఇంకొన్నాళ్లు ఆయుష్యు పెంచుకునే అవకాశం వస్తుంది అని గస్కె మాటకి ఎదురు ఎవరు చెప్పలేరు కాబట్టి వెళ్లారు గసి, సబూ. సూటిస్ లోని తన ధ్యాన స్థవారంకి వెళ్లి అక్కడి క్రిస్టల్ వెలుగుని తనలోకి తీసుకున్నాడు గసి. అతని గాయం క్షణాల్లో మాయం అయిపోయింది. మన మనుగడ ఏ ప్రాణికి తెలిసిన ప్రమాదం సబూ. నన్ను చూసావు కదా, కాబట్టి ఎవరు లేని సమయాన వెళ్తే మంచిది, అన్న గసి మాటకి అలాగే అన్నట్టుగా చూశాడు సబూ. ఎప్పుడు చెప్పేదే అయినా ఈసారి మళ్లీ గుర్తు చేస్తున్న సబూ. మర్చిపోకు. నువ్వు శక్తులు ప్రకృతిలో కలిపే సమయంలో ఏ ప్రాణి నీ దగ్గర్లో ఉండకూడదు. సరైన సమయం చూసుకొని నీ చుట్టూ రక్షణ కవచం ధరించి అప్పుడు శక్తులు మమేకేం చెయ్యి. గస్కె మాటలు మదిలో వినిపించాయి. ఒక్కసారి ఈ సుతరీస్ తమకి కేటాయించిన గ్రహంలోకి వెళ్ళాక ఎవరికీ వీరి జాడ తెలియదు. అది వీరి రక్షణ కోసం వర్తిస్తుంది. ముందుగా సబూ వెళ్లాడు భూమి మీదకి. పచ్చని ప్రకృతి పెరగటానికి ఎన్ని కావాలో ఎవరికీ తెలుసు. ఒక మొక్క పెరగాలంటే సూర్య రశ్మి కావాలి. ఎలా? అసలు లైట్ ని ఆహారంగా తీసుకొని ఎలా చెట్లు పెరుగుతాయి? అదే కాదు, నీరు ముఖ్యం. మరి ఆ నీరు ఎలా వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఎలిమెంటల్ ఫామ్లో ఎలానో పిల్లల నుండి ముసలి వాళ్లకి కూడా తెలుసు. కాని ఎవరికీ కనిపించని చక్రాన్ని నడిపేది ఈ సుతిరస్ మాత్రమే. గాలిని ఎవరు ఎప్పుడు ఎలా సృష్టించారు? అంతరిక్షంలో శూన్యమే కదా ఉండేది. మరి ఆ శూన్యంలో పుట్టిన ప్రకంపన కారణంగా మన సౌర్య కుటుంబం పుట్టడం ఏంటి? అందులో భూమి మీద మాత్రం జీవులు ఉండటం ఏంటి? ప్రాంతానికి తగ్గట్టు కథలు. దేవుళ్ళు మారిపోయి అసలు ఈ సృష్టిని ఎవరు సృష్టించరో తెలుసుకోలేకపోతున్నారు. లేకపోతే సుతిరస్కి దేవుళ్ళ కన్న గొప్ప స్థానం ఉండేది ఏమో. కథ కోసం కొన్ని రాస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇవన్నీ కల్పితాలు మాత్రమే. క్లోజింగ్ బ్రాకెట్. ఇప్పుడే కోలుకున్న తన ప్రాణ స్నేహితుడికి ఎక్కడ తమ శక్తిని మమేకం చెయ్యాలో చెప్పి, తాను రావటం ఆలస్యం అయితే గసిని వెళ్లి తన శక్తిని దారదత్తం చేయమని చెప్పాడు సబూ. అన్ని శక్తులతో పాటు భవిష్యత్తు కూడా తెలుసుకునే శక్తి ఉన్న వారు కాబట్టి ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు ఇందులో. దేవుళ్ళు అయినా ఏలియాన్స్ అయినా ఎన్ని శక్తులు ఉన్నా, ప్రాంతం మారిన, ప్రదేశం మారిన, రూపం మారిన, భాష మారినా, ఎన్ని మారిన ఫైట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. విధిని ఎదిరించటం ఏ జీవులకి రాదు.
దేవుళ్ళైనా కాలానికి విధికి కర్మకి తల వంచాల్సిందే. ఎందరో ఎన్నో సార్లు ప్రూవ్ చేసిన అందరికి అన్ని సార్లు అర్థం కానిది ఇది. అదే విధికి అసలు సంబంధం లేని ఒక ప్రాణి ప్రాణం ఆటగా మారితే భూమి మీద ఏం జరగబోతుంది? అసలు ఏంటి ఈ కథ? తెలుసుకోవాలంటే వినండి. ఏం మాయో, ఏం మంత్రమో! మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.